ప్రభుత్వం 2026 గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో పద్మభూషణ్ ఈ 2 అవార్డులు రాలేదు, కానీ పద్మశ్రీ అవార్డులు మాత్రం 4 ప్రముఖులకు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రముఖ నటుడు గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. దాదాపు 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో నట కిరీటిగా పేరుగాంచిన ఆయన కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. లేడీస్ టైలర్, ఆ ఒక్కటి అడుక్కు, మిస్టర్ పెల్లం వంటి చిత్రాలు ఆయన నటన ప్రతిభకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుండి మరొక సీనియర్ నటుడు నిర్మాత మాగంటి మురళీమోహన్ గారికి కూడా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. జయభేరి ఆర్ట్స్ ద్వారా నిర్మాతగా 350 పైగా చిత్రాల్లో నటుడుగా ఆయన రాణించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాసేవలోనూ వ్యాపార రంగంలోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆధ్యాత్మిక సంగీతంలో చెరగని ముద్ర వేసిన గరిమెళ్ళ బాలకృష్ణ గారికి మరణ అనంతరం పద్మశ్రీ దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడిగా ఆయన సేవలు అందించారు. అన్నమయ్య సంకీర్తనలకు స్వరకల్పన చేసి సామాన్యులకు సైతం చేరువ చేసిన ఘనత ఆయనది. దాదాపు 600 సంకీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చారు. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రొఫెసర్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు సాహిత్యం విద్యా విభాగంలో పద్మశ్రీ అందుకున్నారు. సంస్కృత పండితుడైన ఆయన న్యూఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ మాజీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. సంస్కృత భాష సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఆయన కృషి చేశారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సంస్కృత స్టడీస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.